तेलुगु आता है स्वामी जी को, है ना? वो बहुत एक्टिव है। 70 इयर्स में भी इसको 32 टीथ नहीं है, इसको एक्सीडेंट में चले गए हैं, एक भी नहीं है। चपाती खाता है इतना। పల్లెలో పూట కూడా చపాతీ నల్ల வாழ்வோம் வாழ வைப்போம். தெலுங்கா బతకచ్చు, மற்ற వాళ్ళని బతకబెట్టవచ్చు. சித்தர்கள் அருள்கூடி அறக்கட்டளை, గురు మా అప్పన్ అవர்கள் అరుళాల్. నేను మాట్లాడే తెలుగు మీరు మాట్లాడే తెలుగు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. దాన్ని ఉండదు. నేను తెలుగుండదా అయితే మన గురు మా అప్పన్ 250 సంవత్సరం ఉన్నారు. పొడుం కూల కరిసి వరకు నరముడి దొరకదు, పళ్ళు పోలే, పసిబిడ్డ మారుండు. అతడి దగ్గర నాకు 25 సంవత్సరం ఈ ధ్యాన యోగా అనుభవం చేసినట్టు బయట ఇప్పుడు అరకులు 30 సంవత్సరానికి బయట దీన్ని వెడిపెట్టుకుంటాము. అதாவது అనాథ ఆశ్రమాలు, அரசு பணியிலிருந்து விடுபடின ஆளுக்கு பல்ட்டான கல்வி கூடாது. பல்ட்டானா పల ఇడాన్ని పోయి, అదావదు హైదరాబాద్ అన్నీ నేను వచ్చి ఉంటాను, అక్కడన్నీ పోయి నేను సేవ చేస్తుంటాను. అది కాదంట కొండల్ల హిల్స్ పగిల మల పగిదిల 500-600 మైల్స్కి ఒక్కొక్క పాటికి పోతాను. ஊட అన్ని மருத்துவம், அதாவது நேச்சுரல் இயற்கை மூலிகை மருத்துவாలు. ఈ ఒళ్ళుని బాగా పెట్టుకుంటేదా మన అన్ని పని చెయ్య முடியும். ఒళ్ళు నుంచి தான் மூச்சு நடிச்சு, ఒళ్ళు మూச்சு నడిచే నుంచి தான் మనసు ఉండాలి. ఈ 3 వైట్ చేరే నుంచి మనం చేసే செயல்பட முடிஞ்சு. ஆகவே సిద్ధర్లు మన పెద్దలు పూరా ఈ ఒళ్ళుని ఎట్ట కాపాడుకునేది. దీనికాக గంట వేళ తేవలే. మన గురు చెప్పింది, నేను కడపెట్టేది దినం 1/4 గంట వేళ, அதாவது 24 గంట వేళ 96లో ఒక పగిది వేళ தான் பேசுவேனே మనకు చాలు. నేను ఉలకమే తిండాడి ఏంటంటే ఏ నొప్పి ఏ వాళ్ళకి వచ్చేసినది తెలవడాలి. అప్పుడు నొప్పి నుండి విడిపడాల. చురుకును చెప్పకపోతే 50 సంవత్సరం మందు లేకుండా నేను బతికి ఉంటాను. 50 సంవత్సరం ఏ మందు లే. విషాలు అంటుండాలి. నేను విளம்பரம் పడితేనంటే అందరూ ఇదే మరి ఉండాలి. రెండవది మనము విడుపడాలి. పిరమికి కైమారు మన పుట్టిన దానికి వడ్లవరి తిరువళ్ళవరి చెప్పి పుట్టిన దానికి కైమారు మత్త వాళ్ళకు పైన పడవాలి, మనం అందరికీ పైన పడవాలి. అద్దా పిరమికి కైమారు ఆ పక్వం. అదావదు నన్ను పాము కోరుకుండాది, తేలు కోరుకుండాది, పూరాన్ని కోరుకుండాది, కుక్క కోరుకుండాది, పెరుకాను ఎడుగు అన్నీ కోరుకుండాది. ఇది వరకు నేను మందు లేకుండా బతికి ఉన్నాను. ఏ మందు లేదు. సాధారణ ఉణవు తెల్లాట నా ఆహారం నీరాహారం, సద్ది కుట్టి నీళ్ళు, అది ముర ముழுச்சగా కడివు వాదమలం పిత్తమలం కపమలం మొత్తంగా పోవడం వల్ల ఆనాడు లోకడుపులో ఉండకూడదు. అట్లా ఉంటేదా ఒళ్ళును కాపాడ ముడించు. సత్తైన ఆహారం మట్టు తినికినుంటే ఒళ్ళును కాపాడ ముడించాను. సాధారణ సద్దిగూడు, పాత కూడు, తెల్లాటాన కూడు, కంబం కూడు, ఇంత కొద్దిగా మధ్యాహ్నం రాత్రికి ఆయన చెప్పినట్టంగా చపాతి తిన్నాను. నా ఈరులు పళ్ళు బాగా తోమొద్దు. ఇంకా చపాతి తిన్నాను, అన్నీ తిన్నాను. 4 గంటల వల్ల నిద్రపోయాను. దాని పోయి నిద్ర బాగుంటాను. ఇది వరకు నేను సోపు పౌడరు ఏ విధంగా ఉపయోగించలే. కప్పి పండి 50 సంవత్సరం ఆయం దుప్పుట్టేది సాధారణ గిట్ట నేర పండుగ ఏదో దీన్ని చెప్పానంటే
ఉండే వరకు నొప్పి లేకుండా ఉండాలి. ఉలగమే నేను దాన్ని ఎదురు చూసుకుండేది. అవ్వయ్యారు నోయற்ற வாழ்வே குறைவற்ற செல்வம். మన గురు చెప్పు నలమాన வாழ்வே நிறைவான செல்வம் అంటే అతడు చెప్పు. அதே மாதிரி வள்ளுவர்னு மருந்தென வேண்டாவாம் யாக்கைக்கு அறிந்தியது அற்றது போற்றினு திருவள்ளுவர் திருக்குறள். நீர் తాగే దాంట్లోనే పల నొప్పిలు పోవు. చక్కెర, ప్రెషర్, కామాలు, కల్లడిపు, సిరినిరగ కోளாறுகள் అన్నీ నొప్పి పోవు. அதுதான் நீரின்றி அமையாத உலகம். உலகமே நீர் లేదంటే వాడిపోయి. అప్పుడు మనం నీరుని తాగే ముறை, అదావదు సిద్ధர்கள் అరుల్కుడిల్ అట్లాంటి వేస్తేనే నేను యూట్యూబ్లో మాట్లాడేది పోవచ్చు, తమిళ్ தான் మాట్లాడుంటాం. ఆగవే ఇప్పుడు మన ఒళ్ళుని మనము మన పెద్దలన్నీనే మంచి ముళ్ళ చెప్పుండారు. ఒళ్ళును కాపాడేందుకు నేను తత్తడించారు, తినరేరు అన్నీ అవసరమే కాలు గంట వేల దినం. ఇప్పుడు ఆ పైచులు నీకు మన మానవులు చెప్పిస్తారు. మన మానవులు నా దగ్గరికి 50 సంవత్సరం తొడరు, 50 సంవత్సరం తొడరు. అతడు దీన్ని కడపెట్టి బిడలు కూడా లేదు 10 సంవత్సరం ఈ ధ్యాన యోగాలో పోయి బిడలు 40 మార్చి బిడలు అయ్యి ఉండాలి. మన పైచుమూల పల నొప్పిది బాగా అయి ఉండాలి. అన్నిటికీ తీరిక దర్శించి నన్ను నేను చెప్పకూడదు చదువు. ఎంత మనం అన్నీ తెలిసి దీనికి రాలే, తెలిసేసుకునే ఉండాము, తొడందు మనం తెలుసుకునే ఉండాము. అన్నిటిని కూడా మన మనసు ఎట్టుండాలంటే ఒడ్డులో ఒక ముడుచుకుపోయి ఒడ్డు నుడిచి బయట వచ్చేయాల. అట్లాంటి ఏమర్థం అంటే యహాంత నిலை. ఈ పేరు అండాల్లో ఒక ఇయర్కినుடைய ఇరై దేవుడు శక్తి మనలోకి రాపెట్టుకోవాలి. మనం అందరికీ అదే మరి ఉరువాల. ఆగదే ఆరంభించుకోవచ్చు పైచుని ఆయనకి కాబట్టి అదే మాట్లాడచ్చు. వందనం, నன்றి, వణక్కం. चेयर सभी निकाल देना का, सारा चेयर निकाल देना. அண்ணா பெஞ்சு வந்துட்டு இருக்காங்க. கீதா பெஹன்ஜி உங்களுக்கு பெரிய சிஸ்டர், நீங்க உட்காரு. சிஸ்டர் இங்கே வராங்க, நீங்க மைக் ஸ்டாண்ட் இருக்குமா? பயிற்சி செய்யறேன், நீங்கள் அப்படி சொல்லிட்டே அது அங்கே நினைச்சு మా అట్లంతా చేయకండి. ఆరంభిస్తాడా తూకచనా. అదావదు మన గురువు మనకు చెప్పించింది ఉయిర్పు ధ్యాన యోగా నెలల 8 వతలు, 8 వగ. ఒక్కొక్క వగలను అలువు కడంత మొరలు అన్నీనే మన తెలుసుకోవాలనేది లేదు. నేను అప్పుడు సందర్భం తెలుసుకుంటే నా గురు నేను చూసింది అన్నం దొరకదు, అన్ననేలే. ఓనాటికి ఓటంలో నీళ్ళు అంతగా. అది కాదంట పిరంద నేనిదా పుట్టిన ఊళ్ళో తోటగా ఉండే ఎంత విద్యాసమైన మనిదరు. సరే అది ఉండని. దాంట్లో మొదటి నెల పొదుమంట ఒకటి. ఆ పొదుమ అన్నప్పుడు మీకు ఒక 7 వగ అయినప్పుడు మీకు తెలుసు శబ్ద దాదులు ఉంటాయి. మనం చెప్పుకుంటాం శబ్ద దాదులు ఉంటాయి. అందులో 7 వగలు. ఆ 7 వగల పేరు చెప్పేసాను, పొంగ చెప్పాను. విడి అగ అరుள் వడి అట్లాంటి ఓ ధ్యానం కలంతా పై చోళ్ళుని ఎక్కేది. ఉచ్చి వెండి పాదం వరకు అన్ని నరాలు సదా ముడి కూడా పనిచేసి
அதே சமயம் மூச்சு బాగా ఆழ்ந்து నోకపోయి అడుగుదా బయట వచ్చి అదా జీవ సమాధి. ఆ పక్వన ఇప్పుడు మీరు పైకి చేసేందుకు ముందర మీ మూచి ఎట్ట నడిచి చూసుకోండి, చెయ్యి పెట్టి చూసుకోండి. ఎట్ట గుంజద్దాండ నడిచే ఒడ్డు గుంజుడిచేదని మొత్తం గమనించండి. మూచు మీ కన్ను ఇప్పుడు ఎట్ట తెరిచినే చూసుకోండి, చెవులు ఎట్ట విని అట్ట అనేది తెలుసుకోండి. నోట్ల ఎంగిలి ఉమిళనీరు ఎట్ట సురిందింటి చూసుకోండి. మీ ఒళ్ళు ఏ పక్వాన్ని ఉండేదని చూసుకోండి. అన్నిటిని వినా మీ మనసు ఏడుండాయి ఇప్పుడు గమనించుకోండి. ఈ పైర్చి నెరవేరు చేసినాక మీరే దాన్ని మళ్ళీ గమనించి చూడండి. కடைசியில் செல் ఉంటే మీ முகாన్ని எத்தி చూడకుండా உடனுக்குடன் பலன். அதுதான் எளிமையான இதில் பெரும் பயம், சீஃப் அண்ட் பெஸ்ட். குறைந்த இதில் பெரிய பயம் అనేది தான். ఇప్పుడు మన సీడర్ చేయకపోయారు. చేసి ముడిచినాక ఈ నీళ్ళు తాగే మొరను పెట్టి చెప్పితే ఇన్ని నొప్పిది పోగుంటా అది అన్ని పెద్దలు చెప్పుండారు. ఆగవే ఆ నీళ్ళు తాగాని కడిచి చేర్చి ఉంటాము. ఇప్పుడు పైకి ఆరంభించిపోయి అదావదు నిండా మెన్మకదా వచ్చు పైకి ఆరంభించొచ్చినా ఆ చీరని తడ్డి పెట్టుకుండా కూందేనప్పుడు ఓరోరునే చెయ్యి ముట్టనడు. ఓ పను స్మూత్ మెన్న అంటే మెలుసుగా ఉండాలి. వేగమే తేగల. వేగం అంటే ధ్యానమే నిలిచిపోవు. అటనే తన మరంద నిలై ఈ ఒళ్ళు నుడిచి మనం ఆత్తర పొయ్యేనట్టంగా ఈ పైచి ఉండు. ఇప్పుడే మీరు తెలుసుకోండి. పైచి నెరవై మరి సరే. ఇప్పుడు మన మానవరు మనోహరు ఏరకుర్య కాలం పెట్టి మన దగ్గర చీరకుంటారు. మేము వరకట్ల పెట్టి ఆలయం నడిపికుంటాం దేవుడు. సరే ఇప్పుడు అతడి చూపినాక మీరు దాన్ని ఆయనకి మళ్ళా చూసుకోండి. అప్పుడు దాన్ని మనం మొదల్లో చూపి మీరు ఒకటి చెయ్యొద్దంట. చూపినాక చూసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆయనకి మీరు చేసుకోవచ్చు. ఏమి ఇట్లా డ్రెస్ వేసి ఉంటే బాగుంది. చీర కట్టి ఉండేసి కూడి లేసేటప్పుడు కొద్దిగా శ్రమకి తెలుసు. తాగే అమ్మా சரி. முதல்ல అతడు వీడి ఆక అరుள்బడి అతడు పైర్చి ఇప్పుడు చేసి బాగా గమనించండి. అమ్మో చేసినాక మళ్ళోపాలు చేర్చుపో మీరు చెయ్యండి. కృష్ణకుమార్ బంగసండి అంకపోయి నిన్ను ఇటు వాంగ సరే చూడమండా. ఇప్పుడు గమనించండా. 7 పాలి మెల్ల కన్ను మూసి తీసు. మీరు ఓటు చెయ్యొద్దండా. ఆయనకి పై చేరవచ్చు. ఆయనకి మీరు చెయ్యొచ్చు. ఆ ఎలువుకు అకలంగా పెట్టుకోండా. ఇప్పుడు 7 పాలు కన్ను మూసి తీసాగా. ఇప్పుడు అడుగుతుంది ఆక అరుள்బడి కూడానే దాన్ని చెంగిపోయి ఎడంకాల్ లెఫ్ట్ మెల్ల మళ్ళించి పెట్టారు. చూడమన్నా
తల్లి పెట్టారు. దగ్గర ఆ కాలు పోయి అదే కాలు రైట్ ముందటికి వచ్చి ఎడం కాలు పైకి మోకాటి పైకి చెయ్యి నిండా మిన్నీని పగిర్చి அதே மாதிரி அடுத்த கால் போய் పెట్టారు. మనోగర్ చేశాను బాగా గమనించండి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఫ్రంట్ చెయ్యిని బాగా పైకి బాణాన్ని చూసి మళ్ళించి పెట్టి కన్నుని మూసి కన్ను తీసాము. 11 పాది 11 పాది 11 పాది చూడకుండా గమనించిందా ఆయనకి చేస్తాం. ఇదేం చేస్తుండొచ్చంటే ఇది ఇది పెట్టుంటే కెమెరా పెట్టుంటే అట్లా అట్లనే మీరు అన్నీ చూసుకోవచ్చు. అది 11 పాది. ఇప్పుడు ఆ ఎడం చెయ్యి ఆ తొడని నీదికినే పిన్నాలు పోయి పుట్టాను అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అందరి అట్ట లేచారు. ఎట్ట పోతామో అట్టనే మళ్ళీ వచ్చాను. కొద్దిగా మారు ఇక్కడ మీరు వచ్చి వేస్తాండి. ఇప్పుడు మీరు అక్కడనే ఆడనే నిలిచి చెయ్యి కట్టద్దండి. చెయ్యి నిన్ను తిరిగి గుడిసేయండి. తిరిగి సాధారణంగా ఉండండి. మీరు ఉంటారు. ఇప్పుడు 7 పాలి మెల్ల కన్ను మూసి తీసాము. మెల్ల మూసి మెల్ల 7 పాలి. ఏడే పాలి మెల్ల కన్ను మూసి మెల్ల తీసాం. సరే, ఇప్పుడు ఎడం కాలుని మళ్ళించి పెట్టాము. ఎడం కాలు మళ్ళించి పెట్టాము, తిప్పి పెట్టాము. మీరు పైకి రండమ్మా. మీరు రండమ్మా పైకి. ಎಡಂ ಕಾಲು ಲೆಫ್ಟ್ ಎಡಗಡೆ ಕಾಲನ್ನು ಅವ್ರು ಇಟ್ಟಂಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ ಸಹ. ಎಡಂ ಕಾಲು ಅటువైపు పట్టుకోండి. ఇంకొక స్టెప్ వేయండి. ಗುಡ್. ಇನ್ನೊಂದು ಕಾಲು ಬಲಗಾಲು ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ಜರುಗಿಸ್ಕೊಳ್ಳಿ. ಎಡಗಾಲು ಕಡೆಗೆ ಬಲಗಾಲು. ಈಗ ಬಲಗಾಲನ್ನು ಫ್ರಂಟ್ಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ ಒಂದು ಹೆಜ್ಜೆ. ಮೋಕಾಟಿ ಬೇಗ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿ. ಆಮೇಲೆ ಬಲಗಾಲ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಕೈಯನ್ನು ಮುಂದೆ ತಗೊಂಡು ಹೋಗಿ ಕೈಯನ್ನು ನೆಲಕ್ಕೆ ಊರಿಸಿ ಮತ್ತು ಬಲಗೈ ನಿಧಾನವಾಗಿ ತೊಗೊಂಡು ಬಂದು ಮುಂದೆ ಇಡಿ. ಬಲಗೈಯನ್ನು ಕುತ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಿಧಾನವಾಗಿ ಕುತ್ಕೊಳ್ಳಿ. ಎಡಗಾಲು ಒಳಗೆ ಮಡ್ಚ್ಕೊಳ್ಳಿ, ಬಲಗಾಲು ಮುಂದೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಆರಾಮಾಗಿ ಕುತ್ಕೊಳ್ಳಿ, ರಿಲ್ಯಾಕ್ಸಾಗಿ ಕುತ್ಕೊಳ್ಳಿ. ಆರಾಮಾಗಿ ಕುತ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತು ಎದ್ದೊಳುವಾಗ ಬಲಗೈ ಬಲಗಾಲು ಮೋಕಾಲ ಮೇಲೆ ಹಿಡ್ಕೊಳ್ತಾ ಎದ್ದೊಳ್ಬೇಕು. ಆಮೇಲೆ
రిలాక్స్గా కూర్చోండి. ఇప్పుడు 11 సార్లు కళ్ళు నిదానంగా మూస్తూ నిదానంగా తెరవండి. చేతుల్ని ఇలా పెట్టుకోండి. అందరూ కూడా చేతుల్ని కింద పెట్టండి. బాగా రక్తము ప్రసరిస్తూ ఉన్నది గమనించండి. ఒంట్లో తల భాగం నుండి అరచేతుల వరకు రక్తము మంచిగా ప్రవహిస్తూ ఉంది. రిలాక్స్ అవ్వండి. మనస్సుతో, శరీరంతో, ఇంద్రియాలతో రిలాక్స్ అవుతూ 11 సార్లు కళ్ళు ನಿಧಾನಂಗ ಮುಯ್ಯಂಡಿ, ನಿಧಾನಂಗ ತೆರವಂಡಿ. 11 ಸಲ ಕಣ್ಣುಗಳನ್ನು ನಿಧಾನವಾಗಿ ಮುಚ್ಚಿ ನಿಧಾನವಾಗಿ ಬಿಡಿ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿರಿ. ತಲೆಯಿಂದ ಕೈಗಳವರೆಗೂ ರಕ್ತ ಪ್ರಸರವನ್ನು ನಿಧಾನವಾಗಿ ಗಮನಿಸಿ. ನಿಧಾನವಾದ ಉಸಿರಾಟ 11 ಸಾರ್ಲು. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತಾ ಇರಿ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ರಕ್ತ ಪ್ರಸರಣ ನಡೀತಾ ಇದೆ. ಕಾಲುಗಳನ್ನು ಫ್ರೀಯಾಗಿ ಬಿಡಿ. ಅಣ್ಣವ್ರು ಹೇಗೆ ಬಲಗಾಲನ ಮುಂದಕ್ಕೆ ಫ್ರೀಯಾಗಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಕಾಲು ಮೇಲೆ ಕಾಲು ಹಾಕ್ಕೊಳ್ಬೇಡಿ. కాళ్ళను ముందే ఇడి. కాలు ముందర పెట్టండి. కాలు పైన కాలు వేసి కూర్చోవద్దండి. మంచిగా 11 సార్లు. మళ్ళీ మీరు కదలొద్దండి. అలాగే రిలాక్స్గా ఎడం చెయ్యి మోకాలు పైన పెట్టుకోండి. ಎಡಗೈಯನ್ನ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಬಲಗೈಯನ್ನ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರು ಹೇಗೆ ನಿಧಾನವಾಗಿ ಎದ್ದೇಳ್ತಾರೆ ಗಮನಿಸಿ. ಕೈ చెయ్యి నిదానంగా ఇలా చెయ్యి కాలుపై నుండి తీసుకొని వెన్నెముక ಹಿಂದಗಡೆ ಸ್ಪೈನಲ್ ಕಾರ್ಡ್ ಮೇಲೆ ಕೈಯನ್ನು ಇಟ್ಕೊಂಡು ಆ ಕೈಯನ್ನು ನಿಧಾನವಾಗಿ ಎಡಗಡೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ನೋಡಿ ಬೈಜಿ ಸ್ಲೋಲಿ ಕರ್ನ ನೋಡಿ. ಕೈಯನ್ನು ಗಮನಿಸಿ. ಬಲಗೈ ನಿಧಾನವಾಗಿ ಎಡಗಡೆ ಹೋಗಬೇಕು. నిదానವಾಗಿ ఎదోళి. నిదానంగా లేవండి. మళ్ళీ ఆ చేతిని ఇలా తీసుకొని వచ్చి ఎడం వైపు కుడివైపు నుండి నిల్చోండి. ఆ కాలు ఎలా వాళ్ళు పెట్టినారో అదే పొజిషన్లో పెట్టాలి. ಕಾಲು ಬಲಗಾಲು ನೇರವಾಗಿ ಬಂದು ಎಡಗಾಲ ಹತ್ರ ಮತ್ತೆ ಪೊಸಿಷನಲ್ಲಿ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಪೊಸಿಷನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಯಾವಾಗ ನಿಂತ್ಕೊಂಡ್ರು ರಿಲ್ಯಾಕ್ಸಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ఎప్పుడు నిల్చుకుంటే కూడా ఇలా రిలాక్స్గా అన్ని అవయవాలు నరనాడులు నేరుగా ఉండాలి. మళ్ళీ 7 సార్లు కన్ను మూసి తెరవండి. 7 ಸಲ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಕಣ್ಣು ತೆಗಿರಿ. నిదానವಾಗಿ మీరు చెయ్యండి. మీరు అందరూ చెయ్యండి. 7 సార్లు కన్ను మూసి తీయండి. 7 ಸಲ ಕಣ್ಣು ಬಿಟ್ಟು ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ. ರವಿ ಭಾಯ್ ಆಪಿ ಕರ್ನ. ముడిచిట్టు రైట్. లెఫ్ట్లో ఎలా మీరు నిదానంగా చేస్తున్నారో లెఫ్ట్లో రైట్లో కూడా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ చేయాలి. రైట్ రైట్ రైట్. కాలు దూర ఇట్టుకోಬೇಡಿ, కాలు హత్ర ఇట్టుಕೊಳ್ಳಿ. కాలు దగ్గర పెట్టుకోండి, చాలా దూరం పెట్టద్దండి. వీళ్ళు చూడండి కాలు ఎంత దగ్గరగా పెట్టినారో. దీనివల్ల నరనాడులు ఎముకలు కరెక్ట్గా వస్తాయి బ్యాలెన్స్కి. కాలు ಹತ್ತಿರ ಇಟ್ಕೊಂಡು ಮಾಡಿ. ఫస్ట్ బలగాలు, ఆಮೇಲೆ ఎడగాలు. కాలు టచ్ చేస్తూ ನೆಮರುతూ కిందకి వెళ్ళాలి. ಕಾಲನ್ನು ಟಚ್ ಮಾಡ್ತಾ ಮಸಾಜ್ ಥರ ಮಾಡಿಕೊಂಡು ಕಾಲು ಬಲಗೈ ಮುಂದೆ ಚಾಚಿ ಭೂಮಿಗಿಡಿ. ಈಗ ಎಡಗೈ ಬರ್ತಾ ಇದೆ. ಎಡಗೈ ಬಂದು ಮತ್ತೆ ಭೂಮಿನ ಟಚ್ ಮಾಡಬೇಕು. ಆರಾಮಾಗಿ ಬಲಗಾಲು ಮಡಚಿ ಫಸ್ಟು ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಆಮೇಲೆ ಎಡಗಾಲನ್ನು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಮುಂದೆ ಇಡಿ. కాలు ಮೇಲೆ కాలు ಹಾಕ್ಕೋಬೇಡಿ. కాలు పైన కాలు వేసుకోకూడదు. అప్పుడు నాడులన్నీ బ్యాలెన్స్కి రావు. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ ఉంది. రిలాక్స్గా కూర్చోండి. మళ్ళీ 7 టైమ్స్ 11 టైమ్స్ కాళ్ళు ముచ్చి కళ్ళు తెరవాలి. గ్యాప్ ఉండాలి. కాళ్ళకి కాళ్ళకి మధ్యన ಗ್ಯಾಪ್ ఉండాలి. ಕಾಲಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಇರಬೇಕು. కాళ్ళు బయట పెట్టండి. మీలోనే ఉండాలి కానీ బయట వచ్చి ఉండాలి.
కన్ను అన్నందు సల కళ్ళు 11 సార్లు నిదానంగా. చేతులు రిలాక్స్గా పెట్టుకోండి. చేతులు కిందకి ఆనాల బాగా. పదకొండు సార్లు కళ్ళు నిదానంగా మూసి తెరుస్తూ అరచేతులు బాగా భూమికి ఆనాల. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. రైట్. మళ్ళీ కుడి చేయి మోకాల పైన పెట్టుకోండి, ఎడం చెయ్యి మోకాల పైన పెట్టుకోండి. ಬಲಗೈಯನ್ನ ಮೋಕಾಳ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಎಡಗೈಯನ್ನು ಸಹ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಬಲಗೈ ನಿಧಾನವಾಗಿ ಸ್ಪೈನಲ್ ಕಾರ್ಡ್ ಕಡೆ ಹಿಂದೆ ಹೋಗ್ತಾ ಇದೆ. కుడి చెయ్యి అందరికీ స్పైనల్ కార్డ్ వైపు వెళ్ళి మళ్ళీ నేలకి ఆనాలి. ఒక చెయ్యి ఇట్లా పెట్టినారు అన్నయ్య, మళ్ళీ ఇట్లా మర్చి మళ్ళీ పెట్టినారు. మళ్ళీ చెయ్యి టచ్ చేస్తూ మళ్ళీ కుడివైపుకు రావాలి మోకాళ్ళపైకి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ మీరే చేస్తూ ఉన్నారు నిదానంగా నిదానంగా. కుడి చేతిని మళ్ళీ మోకాళ్ళపైకి తీసుకోండి, రిలాక్స్గా లేవండి. మళ్ళీ ఎడం చేతిని మోకాళ్ళపైకి తీసుకొని మళ్ళీ నిదానంగా లేస్తూ ఈ కూర్చునేది లేసేది దీంట్లోనే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. వేరేదంతా ఈజీ. ఇంకోసారి చేస్తారా? వచ్చేసిందా అందరికీ? रवि भाई सभी सिखा के फिर दोबारा एक बार रिपीट करना. సెకండ్ ఎక్సర్సైజ్ అన్నీ నేర్చుకున్నాక మళ్ళీ ఇంకోసారి చేస్తారంట. అది ఇంకా ఏమేమి ఉంది అని వాళ్ళకి కొంచెం ఆశగా ఉంది. ఇప్పుడు ఈజీ ఏదేది ఉందో అది ఇప్పుడు ఇది ఓ వయసుగా మీకు తడుమారు పొంగ పవర్ ఉచ్చి వెండి కింద పాదం వరకు పనిచేస్తుంది. ఫస్ట్ టైమే లేట్ అవుతుంది, నేర్చుకునేసినారంటే ఫాస్ట్గా చేస్తారు, బాగా చేస్తారు అంటారు. ఇప్పుడు అడిగింది నాసి అంటే ముక్కు నాన్న నోరు. ముక్కుడు గుంజి మూర్చుని ఆడు గుంజి ఆడు బయట విషయం. ముక్కు నుండి గాలి నోట్లో వదలాలి, నోటి నుండి మళ్ళీ ముక్కులో వదలాలి. గాలి తీసుకునేదే ముఖ్యమైన పాయింట్. ముక్కులో గాలి తీసుకుంటే పొట్టలో రావాలా, ముక్కులో గాలి తీసుకుంటే పొట్ట అవతలకు రావాలి, గాలి వదిలితే పొట్ట లోపలికి పోలి ముక్కు ముందరకు రావాలి. ముక్కులో తీసుకుని నోట్లో వదిలేయండి, నోట్లో తీసుకొని పొట్టలో వదిలేయండి. వదలండి, ఎట్లో గట్ల మీకు ఎట్లా ఈజీ అవుతాయి అట్లా వదలండి. మీరు ముక్కులు గుంజి నోట్లు గుంజేనప్పుడు ఒళ్ళు విరించు, నోట్లు ఉడిచేనప్పుడు ఒళ్ళు అట్నే తగ్గు. ముక్కులో లాక్కుంటే శరీరం పెద్దదవుతుంది, ముక్కులో వదిలితే శరీరం చిన్నదవుతుంది. కడుపు ఒళ్ళే కడుపు బెలూన్ అవుతుంది. మళ్ళీ కడుపు బెలూన్ కాదు, ఒళ్ళే స్మూత్గా అవుతుంది. రిలాక్స్ మెల్ల పోవు. ఉష్ణం పూర బయట వచ్చు స్టార్ట్ చేయండి. నవ్వే దాపేయండి, స్టార్ట్ చేయండి. ఏడే దడవ మీరు గుంజి చూడమంటారు. ఫస్ట్ చూడండి, మళ్ళీ చేయండి. ముక్కులో నిదానంగా తీసుకున్నారు అన్నయ్య, మళ్ళీ నిదానంగా నోటి ద్వారా అనుభవం చేస్తూ వదులుతున్నారు. చేతులు పొజిషన్లో ఉండాలి. చెయ్యి కట్టద్దండి, చెయ్యి రిలాక్స్గా వదలండి.
శ్వాస పూర్తిగా తీసుకొని శరీరంలో అంతా శ్వాస కాలు వరకు వెళ్ళేట్టుగా అనుభవం చేసుకుంటూ మళ్ళీ రిలాక్స్గా నోటి ద్వారా వదలాలి. మంచి గాలి తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ చెడు గాలి నోటి ద్వారా వదిలేసేయాలి. కన్ను మూసుకోవాలి, కన్ను మూసుకొని చేయాలి. ఏడాది మూర్చు బయట వచ్చేటప్పుడు కన్ను తీయాలి. నోటి ద్వారా ముక్కు ద్వారా తీసుకుంటూ ఉండాలి. నోరు ఓపెన్ చేయాలి. ಬೆಂಚಿ ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಬೆಂಚಿ. అందరూ చూడండి. మీరు తలుపు ఇంకొకటి తెరచండి. ఓపెన్ ద డోర్. అதாவது కన్ను మూసుకోవాలమ్మా. కళ్ళు మూసుకొని చేయండి అందరూ కూడా. కన్ను మూసుకుని 7 పాలు కుంచి ఉడిచేసి 7వ పాలుగా కన్ను తీయబాల. కన్నే తీయొద్దా? నిదానంగా చేసేటప్పుడు కళ్ళు ಮೂಸ್ಕೊಂಡು చేయండి. ಮಾಡುವಾಗ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಮಾಡಬೇಕು. ಶ್ವಾಸ ದೀರ್ಘವಾಗಿ ತಗೊಳ್ಳಿ. ಪೂರ್ತಿ ಶರೀರದಲ್ಲಿ ಹರಡೋ ರೀತಿ ಅನುಭವ ಮಾಡಿ. ನಿಧಾನವಾಗಿ ಬಾಯಿಂದ ಬಿಡೋವಾಗಲೂ ಸಹ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಅನುಭವ ಮಾಡಿ. ఎన్నిసార్లు చేయాలనియ? 7 times. 7 times. 7 సార్లు. అందరూ మంచిగా చేయండి. దీంట్లో చాలా రిలాక్స్ అవుతుంది బాడీ. చేసేదానిపైనే ఆధారపడి ఉంది. నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను. మొత్తం శరీరంలో శుద్ధమైన గాలి ప్రవహిస్తూ ఉంది. చిన్న చిన్న నరనాడులు కూడా శుద్ధమైన గాలిని పీల్చుకుంటూ ఉన్నాయి. తల నుండి కాళ్ళ వరకు కూడా శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆక్సిజన్ శుద్ధమైనది లోపలికి వెళ్తూ ఉంది అని అనుభవం చేసుకుంటూ నోటి ద్వారా గాలిని మంచిగా వదిలే ಪ್ರಯತ್ನ చేయండి. ಗಾಳಿಯನ್ನು ನಿಧಾನವಾಗಿ ಒಳಗಡೆ ತಗೊಳ್ತಾ ನಿಧಾನವಾಗಿ ಬಿಡ್ತಾ 7 ಸಲ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಎಲ್ಲರೂ ಸಹ 7 సార్లు అనుభవం చేయండి. చేసేటప్పుడు కళ్ళు మధ్యలో తెరవకూడదు. చేతులు నడుం పైన పెట్టుకోకూడదు. చేతులు రిలాక్స్గా వదలండి. సరే అని చేస్తే ఇప్పుడు కాళ్ళు ఈ విధంగా జరపాలి. కొంచెంగా కొద్దిగా ముందుగా జూడు హీట్ అయ్యేదాన్ని ఉండు. మన ఒళ్ళు జూడు అక్కడ ఉండు. ఒళ్ళు హీట్ అయ్యేది గమనించండి. ముందటికి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఉండు విరుగుంటుండు కాలు. దీంట్లో అందరికీ క్లారిటీ వచ్చిందా? ఎట్లా చేయాలి ఎట్లా తెలిసిందా? ఏదైనా డౌట్ ఉందా? క్లారిటీ వచ్చేసింది అక్కకి. సరే అడితింది పెంచిపోతుందా? నెక్స్ట్ అడితింది కూపహం అంటే పేరు. దానికి పేరందనుடைய శక్తిని మన ఒళ్ళు గుంజం బిల్ పవర్ ఈర్పు శక్తిని చెబుతాము. కూపహం అతడు చేసి చూడవన్నా శక్తి మనలో ప్రవేశిస్తుంది. వాళ్ళు చేసేది చూడండి. ಶಕ್ತಿ ತುಂಬುತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ. ಅವ್ರು ಮಾಡೋದನ್ನ ನಿಧಾನವಾಗಿ ಗಮನಿಸಿ. ಫಸ್ಟ್ చేయొద్దండి, చూడండి. ಯಾರು ಮಾಡಬೇಡಿ, ಫಸ್ಟ್ ನೋಡಿ. వాళ్ళకి భాష తెలియదు కదా, ಅದಕ್ಕೆ చేసేస్తారు. పేరందాన్ని చూసి మొక్కేమో. సూర్యుడిని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉన్నట్టు అనుభవం చేయండి. చేతులు తల పూర్తి చెయ్యి ఫరిష్టాలాగా ఎత్తుతున్నారు చూడండి. అన్నయ్య చేసేదే తెలియదు. అதாவது పేరండాన్ని మొక్కాము, దాన్ని చూసి ధ్యానం చేసాము. పేరుకు తగినట్టు ధ్యానం చేయండి. సూర్యుడిని చూస్తున్నారు 7 times. 2 times చేయాలి. చేయొద్దండి, చూడండి. దయచేసి ಯಾರು ಮಾಡಬೇಡಿ, ಫಸ್ಟ್ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ದಯವಿಟ್ಟು ಫಸ್ಟ್ ನೋಡ್ಕೊಳ್ಳಿ, ಯಾರು ಮಾಡಬೇಡಿ. ಕೈ ನೋಡಿ ಆ ಥರ ಮಡಚಿದ್ದಾರೆ. ಫಸ್ಟು ಈ ಕೈ ಮಡಚಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ చూడండి. ಇದರಲ್ಲೇ ಬ್ಲಡ್ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ನು, ಬ್ಯಾಕ್ ಪೈನ್, ಬ್ಯಾಕ್ ಇರುತ್ತಲ್ವ, ಎಲ್ಲ ಮೂಳೆಗಳು ಸಹ ಸೆಟ್ ಆಗಿಬಿಡುತ್ತೆ.
ఆ వెనకల బ్యాక్ పెయిన్లో ఉండే ఎముకలన్నీ సెట్ అయిపోతాయి. ಹಾರ್ಟ್ ಕೂಡ ಶಕ್ತಿಶಾಲಿగా అవుతుంది. ಮಾಡಬೇಡಿ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. विश्वनाथ आप भी एक बार खड़े हो जाए. కడుపు కూడా లోపలికి పోతుందంట. కడుపు కూడా లోపలికి పోతుంది. చేతులు ఫస్ట్ రిలాక్స్గా తీసుకోండి. చేతుల్ని ఇలా మర్చండి. మళ్ళీ తల కొంచెం వెనకలకు వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోండి. తర్వాత ಕళ్ళు ತೆರೆಸಿ ನಿಧಾನಂగా ರಿಲ್ಯಾಕ್ಸ್ ಅవ్వండి. ಫಸ್ಟು ಕೈಗಳೆರಡು ಹೀಗೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಆಮೇಲೆ ಕೈಗಳನ್ನ ಮಡ್ಚ್ಕೊಳ್ಳಿ. ಕೈ ತಲೆ ಹಿಂದಕ್ಕೆ ಹೋದಾಗ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತು ಕಣ್ಣು ತೆರೆದು ನಿಧಾನವಾಗಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಬರ್ತಾ ಇದ್ದರೆ ಗಂಟ್ಲು, ಹೊಟ್ಟೆ, ಹೃದಯ ಎಲ್ಲದರಲ್ಲೂ ರಕ್ತ ಪ್ರಸಾರ ಆಗಿ ಥೈರಾಯ್ಡು ಸಹ ಕ್ಲಿಯರ್ ಆಗಿಬಿಡುತ್ತೆ. ಎಲ್ಲ ನೀವು ಮಾಡೋದ್ರಲ್ಲೇ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಮಾಡೋದ್ರಲ್ಲೇ ಎಲ್ಲ ನರನಾಡಿಗಳಲ್ಲೂ ಸಹ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಬಂದು ಯಾವುದಾದ್ರು ಹಾಗೆ ಹೀಗೆ ಇರುತ್ತೆ ಸರಿ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಎಷ್ಟು ಸ್ಲೋ ಆಗಿ ಮಾಡ್ತೀರಾ ಅಷ್ಟು ఒళ్ళేది. ఇప్పుడు అందరూ చేసినా అందరూ చేయండి. ಎಲ್ಲರೂ ಮಾಡಿ. ಈಗ ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿ ನೋಡಿ. ನಿಧಾನವಾಗಿ ಕೈ ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಣ್ಣವರು. ಹೀಗೆ ಮಾಡಿ నిదానంగా కై ఎత్తి రిలాక్స్ ఆగి రిలాక్స్గా చేతులు ఎత్తండి. చేతుల్ని మడచండి. చూడండి, ಎಡಂ చెయ్యి పైన, కుడి చెయ్యి లోపల. ಎಡಗೈ ಮೇಲೆ, ಬಲಗೈ ಒಳಗಡೆಗೆ ಮಡ್ಚ್ಕೊಳ್ಳಿ. ಎಂತ ಬೋವಲ್ಲ ಪೋಯಿ. ಮತ್ತೆ ತಲೆ ಮೇಲೆತ್ತಿ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ. ನಮಸ್ಕಾರ ಪೊಸಿಷನಲ್ಲಿ ಇರಬೇಕು. ಮತ್ತು ತಲೆ ಸ್ಟ್ರೈಟಾಗಿ ಬರಬೇಕು. ಎಷ್ಟು ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ ಅಷ್ಟು ಸ್ಟ್ರೈಟಾಗಿ. ఎంత వీలవుతే అంత చేతులు రిలాక్స్గా కిందకి రావాలి. మెల్లగా మెల్లగా కన్ను మూసి చిన్న చిన్న నరనాడులకి కూడా రిలాక్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. ఓపారి కన్ను మూసి తీసాము, ఓపారి కన్ను మూసి తీసాము. మళ్ళీ కళ్ళు మూయండి, కళ్ళు తెరవండి. ಮತ್ತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಕಣ್ಣು ಬಿಡಿ. మళ్ళా పోయాము. ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸಲ 2 times ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. 2 times. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్. రిలాక్స్గా కై ఎత్తి రిలాక్స్గా చేతులు ఎత్తండి. మళ్ళీ ಆಪೋಸಿಷನ್గా చేయాలి. ಮತ್ತೆ ಎಡಗೈ ಒಳಗಡೆಗೆ ಹೋಗಬೇಕು, ಬಲಗೈ ಮೇಲಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ಮಡ್ಚ್ಕೊಳ್ಬೇಕು ಕೈಗಳನ್ನು. ತಲೆ ಹಿಂಭಾಗಕ್ಕೆ ಬಾಗಿಸಿ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಕೊಳ್ಬೇಕು. తల వెనక్కి ఎత్తినప్పుడు కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ కళ్ళు తెరవాలి. దీంతో మెడ భాగంలో ఉండే అన్ని నరనాడులకి రిలాక్సేషన్ అవుతుంది. థైరాయిడ్ సరిపోతుంది. పొట్ట అన్ని అవయవాలు మంచిగా వస్తాయి. రిలాక్స్గా నిదానంగా. వీళ్ళు ముగ్గురు చేతులు ఒకసారి ఎత్తి ఒకసారి దించుతాండారు. కింద ఉండేవాళ్ళు 24 ఐటమ్లు ఉన్నాయి. डाउट ఏమైనా ఉందా దీంట్లో? डाउट आने के लिए कोई बात नहीं है. ಆಮೇಲೆ ಎಡಗೈ. ಮತ್ತೆ ಒಂದು ಸ್ಟೆಪ್ ಮುಂದೆ ಬನ್ನಿ. కాలు అక్కడ ఇక్కడే. ఆ ఎడాలు చూడు, మన ఒళ్ళు చూడు, దిగు ಉಡ್ಚೇಯಲ್ಲ. ಕಾಲು చాలా వెడల్పుగా పెట్టద్దండి. ಕಾಲು ತುಂಬಾ ಅಗಲ ಮಾಡಬೇಡಿ. ನೋಡಿ, ಒಂದು ಮೊಣಕೈ ಅಷ್ಟು ಅಡುಗು ಅದ. ಒಂದು ಸ್ಟೆಪ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕಾಲು ಅಗಲಂಗೆ పెట్టుకోండి. ಕಾಲು ಒಂದೇ ತರ ಗ್ಯಾಪ್ ಒಂದು ಸಮ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಗ್ಯಾಪ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ನಿಂತ್ಕೋಬೇಡಿ. ನೋಡಿ ಅವ್ರು ಎಷ್ಟು ನಿಂತಿದ್ದಾರೆ ಅಷ್ಟು. ಅನ್ನ వాళ్ళు ఎంత రవి బాబ్ తోడ కిసక్ అతని శేష అగ పరిమళం ఒళ్ళు నరుమణంగా ఉండాలి. మనసు దాని మీద నరుమణంగా ఉండాలి. మనస్సు రిలాక్స్గా ఉండాలి, శరీరము రిలాక్స్గా ఉండాలి. చూసుకోండి. ಫಸ್ಟ್ చూడండి, చేయొద్ದಂడి. ಫಸ್ಟ್ ನೋಡ್ಕೊಳ್ಳಿ, ಆಮೇಲೆ ಮಾಡಿ. ಕೈಗಳು ಹಿಂದಕ್ಕೆ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಕೈಗಳನ್ನ ಹಿಂದಕ್ಕೆ ತಗೊಂಡು ನಿಧಾನವಾಗಿ బగ్గుతా ఇದ್ದಾರೆ. చేతులు వెనకాల పెట్టుకొని నిదానంగా వంగుతూ ఉన్నారు అన్నయ్య. తల పైకి ఎత్తుతూ ఉన్నారు. కళ్ళు మూసుకున్నారు. ಅಣ್ಣ
ಅಣ್ಣವರು ಕೈಗಳನ್ನ ಹಿಂದೆ ಇಟ್ಕೊಂಡು ನಿಧಾನವಾಗಿ ಬಗ್ಗಿದ್ರು, ತಲೆ ಮೇಲೆತ್ತಿದ್ರು, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡ್ರು. ಆಮೇಲೆ ಕಣ್ಣು ತೆಗೆದು ನಿಧಾನವಾಗಿ ಎದ್ದಿದ್ದಾರೆ. బాగా గమనించి చూడమన్నా. బాగా గమనించండి, ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ. కన్ను మూసి తీసాము, பின்னாடி கை மடிப்பு எங்கே பிடிக்கணும்னு தெலுங்கு சொல்லுங்கள். కైಗಳನ್ನ ಹಿಂದೆ ತಗೊಳ್ಳಿ, చేతుల్ని వెనకాల తీసుకొని చూసుకోండి. ఫస్ట్ నిదానంగా వంగాలి, నిదాನವಾಗಿ ಬಗ್ಗಬೇಕು, ತಲೆ ಮೇಲೆತ್ತಬೇಕು, ತಲೆ ಪೈకి ಎತ್ತಾలి, ಕళ్ళు ಮೂಸ್ಕೋవాలి, ಕಣ್ಣು ಮುಚ್ಕೋಬೇಕು, ತಲೆಯನ್ನು ಮತ್ತೆ ನೇರವಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು, ನಿಧಾನವಾಗಿ ಎದ್ದೊಳ್ಬೇಕು. చెయ్యి ఎక్కడ పెట్టుంటారని చూసుకోండి. కై ఎల్లిట్టిదారు నోడుకోಳಿ, చెయ్యి ఎక్కడ పెట్టినారు చూసుకోండి. మళ్ళీ పుట్ట అన్న ఆ మడిప్పులు వేళ్ళు ఉండాలి, పుట్ట మడిప్పులు వేళ్ళు ఉండవాలి, చేతులు వెనకాల వేళ్ళు ఉండాలి, నర్సు బాగా పనిచేసి ಕೈಗಳು ಹಿಂದೆ ಇರಬೇಕು. ಆವಾಗ ಎಲ್ಲ ನರನಾಡಿಗಳು ಚೆನ್ನಾಗಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗುತ್ತೆ, ಹಗುರವಾಗುತ್ತೆ, ಬ್ಲಡ್ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ ಆಗುತ್ತೆ. సరే, నడుము నొప్పి అన్నీ ఉండదు, ఇడుపు పడి సొంట నొవ్వు ఇరಲ್ಲ, నడుము నొప్పి అంతా ఉండదు. సరే, మీరు చేయండి అక్క. మీరు చేయండి. ఇప్పుడు అన్న చూపిస్తారు, మీరు చేయండి. నిదానంగా చేతులు వెనకాలకు పెట్టుకోండి, ನಿಧಾನಂగా వంగండి, ನಿಧಾನವಾಗಿ ಬಗ್ಗಿ, ನಿಧಾನವಾಗಿ ಬಗ್ಗಿ, ನಿಧಾನವಾಗಿ ಬಗ್ಗಿ, ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ತಲೆ ಪೈಕೆತ್ತಿ, ಕళ్ళు ಮೂಸ್ಕೊಂಡು, ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ಮೇಲೆತ್ತೋದಂದರೆ ಸೂರ್ಯ ನೋಡೋದು. తల పైకెత్తుతూ సూర్యుని చూసిన పొజిషన్లో నిల్చొని మళ్ళీ నిదానంగా కళ్ళు వదిలి ಮತ್ತೆ ಕಣ್ಬಿಟ್ಟು ನಿಧಾನವಾಗಿ ಮೇಲೆದೊಳಿ. చెయ్యిని మెల్ల ఒడిశాము, ಕೈ పొజిషన్కి బరಬೇಕು. ಮತ್ತೆ కన్ను మూడి తెరకం, మెల్ల కన్ను మూసి తీసాము, ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಕಣ್ಣು ತೆಗಿಬೇಕು ఒకే పాది ಒಂದೇ ಸಲ. ನೋಡಿ ಅಣ್ಣವ್ರು ಗಮನಿಸಿ, ಕಣ್ಣು ಸ್ಟ್ರೈಟ್ ಆಗೇ ಇದೆ, ಕಣ್ಣು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಅದ್ಲಾಡಿಸ್ತಾ ಇಲ್ಲ, కళ్ళు స్ట్రైట్గానే ఉండాలి, అటు ఇటు చూడొద్దండి. మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం స్టార్ట్. ನಿಧಾನವಾಗಿ ಬಗ್ಗಿ, ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ. ತಲೆ ಮೇಲೆತ್ತಿದಾಗ ಕಣ್ಣು ಮುಚ್ಕೋಬೇಕು, ತಲೆ పైకి ఎత్తినప్పుడు కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ కళ్ళు తెరవాలి, నిదానంగా లేవండి. మీరు తల, వెన్నెముక, మెడ గమనించండి, ఎంత రిలాక్స్ అవుతూ ఉంది, ఎంత హగూరం అవుతుంది గమనించండి అందరూ కూడా. చెయ్యి టచ్ చేసుకుంటూ చెయ్యి వెనకాలకు వెళ్ళాల. ತೊಡಕಿ ಚೈನ ಟಚ್ చేస్తూ చెయ్యి వెనకాలకు వెళ్ళాల. ತೊಡೆಯನ್ನು ಟಚ್ ಮಾಡ್ತಾ ಕೈ ಹಿಂಭಾಗಕ್ಕೆ ಹೋಗಬೇಕು, ಅದನ್ನು ಗಮನಿಸಿ. ಹಿಂಭಾಗಕ್ಕೆ ಹೋದಾಗ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಕೈ ಇಟ್ಕೊಂಡು ಮಾಡಬೇಕು. ಅದನ್ನೇ చేయకూడదు, అంటే చెయ్యబెట్టు, చేతులంతా కూడా రిలాక్స్ అవుతుంది. నెత్తి రోట వచ్చిందున్న పెట్టమను, పెట్టద్దాండ, పెట్టకుండా ఉంటే శక్తి లోకపోవచ్చు, శక్తి లోపలికి వస్తుంది మీకు చేస్తూ ఉన్నారంటే. సరే, அடுத்தது అన్న ఎట్లా అయిపోయినారు అట్లా అయిపోతారు అందరూ. కాయ మారుదలు, ఒళ్ళు పక్కువానికి వచ్చే నిలై, ఒళ్ళు పక్క అయిపోవాలా, అట్లా చేయండి. కాయ మారుదలు, కాయ మాదిరి అవ్వాలా, కాలు అగలం ఉండవాలా, ఓట్నారెడ్డికి అగలం ఉండవాలా. చేసేది చూడకుండా చేసేది ఫస్ట్ చూడండి, మళ్ళీ చేయండి. ನೋಡಿ ಆಮೇಲೆ ಮಾಡಬೇಡಿ. మొదటి పెట్టింది కాదు, కాలు, ఆ కాలు కూడా మళ్ళీ కొద్దిగా అగలం, ಕಾಲು ಒಂದೇ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಸರಿ, ಕಾಲು ನೋಡಿ ಯಾವ ಥರ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಪೊಸಿಷನ್, ಹಂಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. తిరుపితం కొడుకోను, బాగా గమనించండా, ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ, ಮಾಡಬೇಡಿ, ನೋಡ್ಕೊಳ್ಳಿ, చేయొద్దండి, చూడండి. ನೋಡಿ ಫರಿಷ್ಟೇ ಥರ ತಿರುಗ್ತಾರೆ ನೋಡಿ, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ. ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಂಡು ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ, ತಲೆ ಕೆಳಗಡೆ ನಿಲ್ಲಿಸಿ, ಕಣ್ಣು ಬಿಡಿ, ಕೈ ಬಿಡಿ, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ. ಎಲ್ಲ ನರ್ವ್ಸು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗುತ್ತೆ, ಬ್ಲಡ್ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ ಆಗುತ್ತೆ, ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ, ಸ್ಪೈನಲ್ ಕಾರ್ಡ್ ನೇರವಾಗಿ ಬರುತ್ತೆ, ಕತ್ತು ನೋವೆಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ಮತ್ತೆ ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ, ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ, తల పైకెత్తి కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తూ నిదానంగా ముద్ర వదిలేయండి.
మళ్ళీ చేతుల్ని పొజిషన్లో తీసుకురండి. మళ్ళీ చేతుల్ని అంతే, చేతుల్ని పొట్టకి నేరుగా పెట్టుకోవాలా. చేతులు పొట్టకి నేరుగా రావాలా. బొడ్డుకి నేరుగా చేతులు రావాలా. బొడ్డుకి నేరుగా మీ చేతులు రావాలా. చెయ్యి పైకి వెళ్ళకూడదు, కిందికి వెళ్ళకూడదు. ఇప్పుడే చేయొద్దండి, సగం సగం చేస్తా అన్నారు. ఫస్ట్ చూడండి. మీరు చేయలే, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చేస్తాను. ఫ్యాన్ వేసుకొని చేయకూడదానా? ఫ్యాన్ వద్దా? ನಿಧಾನಂಗ చేతులు ఇలా పెట్టుకోండి. ಕೈಗಳನ್ನು ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ. మిమ్మల్ని నుంచి ఎంత మరలా 3 జనం కష్టం లేకుండా మళ్ళీ ನಿಧಾನವಾಗಿ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ, ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಹಿಂಗೆ ಆಗ್ಬಿಟ್ರೆ ಈಸಿ ಆಗುತ್ತೆ. మళ్ళీ చెయ్యిని పైకి ಕೈ ಮೇಲಕ್ಕೆ ಈ ಥರ ತೋರಿಸಿ ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಪೊಸಿಷನ್ಗೆ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಸಹ. ತಪ್ಪು 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 ತಪ್ಪು. ಕೈ ಮೇಲೆ ಎತ್ತಬಾರ್ದು. సెంటి కట్టారు. బొడ్డుకి నేరుగా రావాలి చేతులు. బొడ్డుకి నేరుగా చేతులు. ಇನ್ನೊಂದ್ಸಲ ಮಾಡ್ತಾರೆ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಫಸ್ಟ್ ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿದ್ರೇ ಲಾಭ ಇದೆ. ಮಧ್ಯದಲ್ಲಿ ಬೇರೆ ಎಕ್ಸಸೈಸ್ ಎಲ್ಲ ಮಾಡಿಬಿಡಿ. ಫಸ್ಟು ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ. ತಲೆ ಮೇಲೆತ್ತಿ, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ, ಕಣ್ಣು ಬಿಡಿ, ಕೈ ಬಿಡಿ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಇನ್ನೂ ಒಂದು ಸಲ ಮಾಡ್ತಾರೆ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಗಮನಿಸಿ ಎಲ್ಲರೂ ಸಹ. ಶರೀರವನ್ನು ತಿರುಗಿಸ್ಕೊಳ್ಳಿ. ಹೀಗೆ ಮಾಡಿ ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಕೊಳ್ಳಿ. తಲೆ ಮೇಲಕ್ಕೆತ್ತಿ, ముఖం పైకి పైన కళ్ళు మూసుకొని నిదానంగా రిలాక్స్ అయ్యి కళ్ళు తెరవండి. ఇట్ ఈస్ ధ్యానం, మెడిటేషన్ లాగా చేయాలా, ఏకాగ్రతగా చేయాలా. మళ్ళీ నిదానంగా రా. ముఖం కింద వచ్చి ముఖం కింద వచ్చినాక కళ్ళు వదలాల. ಮುಖ ಕೆಳಗೆ ಬಂದಮೇಲೆ ಕಣ್ಣು ಬಿಡಬೇಕು. ಅಡಿತಿನಿ ಪಕ್ಕ ಅದೇ ಈ ಕಡೆ ಒಂದ್ಸಲ, ಆ ಕಡೆ ಒಂದ್ಸಲ, ఈ పక్క ఒకసారి, ఆ పక్క ఒకసారి, అలాగే చేయండి. ఏకాగ్రతగా మనసు పెట్టుకొని చేయండి. మళ్ళీ చేతులు పైకెత్తాలా. జ్ఞానముద్ర. తల పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. నిదానంగా కళ్ళు తెరిచి చేతులు వదలండి. మళ్ళీ పొజిషన్లోకి రండి. మొబైల్లో ఉందిలే అని అట్లా గమనించుకోకుండా ఉండద్దండి. ఇక్కడ చూడండి, బాగా చేయండి. బొడ్డు వరకుదా చేయిపోవాలా. బొడ్డు వరకే నేరుగా చేయిపోవాలా. ఇద్దరు ఈయడు వచ్చాడు. అప్పుడు బొడ్లో ఉండే నరనాడులన్నీ ఏక సమానంగా వస్తాయి. ಹೊಟ್ಟೆಯಲ್ಲಿರೋ ನರನಾಡಿಗಳೆಲ್ಲ ಒಂದು ಸಮಾನ. 78,000 ನರನಾಡಿಗಳು ಒಂದು ಕಡೆಗೆ ಬರುತ್ತೆ ಎಲ್ಲರಿಗೂ ಸಹ. ಸರಿ. 72. அடுத்தது సమనిల. సాకు ఎలా ఇక్కడ నోడి ఎంత ఈ పక్క చూడండి. పేరు సమనిల అంటే పేరు. అది ఇదే మరి మళ్ళీ ఒక అడుగు ముందటికి వచ్చి పోయింది. అంటే ఎడం జూడుకుంటూ మన ఒడ్లు జూడుపోరు భూమి గుంజు తిప్పి గుంజేసి ఒక అడుగు ముందు పెట్టినప్పుడు తలలో జూ అంటుంది. అంటే నరనాడులన్నీ యాక్టివ్ అవుతాయి అని. ಒಂದು ಕಾಲು ನೀವು ಮುಂದೆ ಇಟ್ಟಾಗ ತಲೆಯಲ್ಲಿ ನರಗಳೆಲ್ಲ ಜೂ ಅಂತ ಎಳೆಯುತ್ತೆ. ಅಂದರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ, ಶರೀರ ಕ್ಯೂರ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. ನೋಡಿ, ತಲೆ ಕೆರ್ಕೊಳ್ಳೋದು ಅದೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದು. ಅಲ್ಲಿ ಹಿಂದೆ ನೋಡಿ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಕ್ಸಸೈಸ್ ಟೈಮಲ್ಲಿ ಹಂಗೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದು. రిలాక్స్ ఆಗಿ నించుకోండి. రిలాక్స్గా నిల్చోండి. అటు ఇటు చూడొద్దండి. ఎక్సర్సైజ్ చేసే టైంలో రిలాక్స్గా ఉండాలి. சரி. அதாவது కాలు మళ్ళీ అందుకు కాలు అహలం ఉండవాల. ఏలంటే
ఏడుండి పూరా నరాలు మెన్నుకు పని చేసు. మీరు దగ్గర పెట్టుకుంటుంటే ఇరుకం వేయకుంటే పని చేయదు. ఎట్ట కట్టి పెడితే ఊరికిందో అది మారి ఫ్రీగా ఉండదు అలా. ఇప్పుడు అడుగుతుంది సమాని లాంటి పేరు, అది చేసి చూపుతారు. మీరు చూడకుండా ఆనికి చెయ్యండి. ఫస్ట్ చూడండి, మళ్ళీ చేయండి. ఎట్లా పగ్గం కట్టి పెట్టేస్తే అలాగే ఉండిపోతుందో అలా మన శరీరంలో నరనాడులన్నీ ఉండిపోయింటాయి. మీరు నిదానంగా చేసినప్పుడు అవన్నీ రిలాక్స్ అవుతాయి, ఫ్రీ అవుతాయి. బాగా గమనించండా. ఫస్ట్ గమనించండి. ఫస్ట్ గమనిಸಿ ಈಗ ಯಾರು ಮಾಡಬೇಡಿ. ಮೊದಲು ಪಾಡು ಕಣ್ಣು ಮುಚ್ಚಿ తీయంಡ. ఒకే పాడు కన్ను ಮುಚ್ಚಿ తీయంಡ. ಬಿಡಿ ಆ ಕಮ್ಮಿ ಒಂದೇ ಸಲ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ತೆಗೆದು ಆ ಕಡೆ ತಿರ್ಕೊಳ್ಬೇಕು ಎಡಗಡೆಗೆ. ಕೈಗಳು ನಿಧಾನವಾಗಿ ಮೇಲಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ. ಆಮೇಲೆ ಈ ಕಡೆ ತಿರುಗಿಸ್ಕೊಳ್ಳಿ. ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಕೈಗಳನ್ನ ನೇರವಾಗಿ ತಗೊಂಡು ಭುಜಗಳಿಗೆ ನೇರವಾಗಿ ತಗೊಳ್ಳಿ ಕೈಗಳನ್ನ. ಮತ್ತು ಭುಜಗಳಿಂದ ಮೇಲಕ್ಕೆ ಕೈಗಳು ಹೋಗಬೇಕು. ಎರಡೂ ಭುಜ ಒಂದು ಸಮ ಬರಬೇಕು. ಮತ್ತು ಎರಡೂ ಕೈಗಳನ್ನು ಒಂದು ಕಡೆ ತಗೊಳ್ಳಿ. ಹೃದಯದಿಂದ ಕೆಳಗಡೆ ಹೊಟ್ಟೆ ಭಾಗದಿಂದ ಕೈಗಳನ್ನ ಕೆಳಗಡೆ ಬಿಡ್ತಾ ಬನ್ನಿ. 7 ಚಕ್ರಗಳು ಆ್ಯಕ್ಟಿವೇಟ್ ಆಗುತ್ತೆ. 7 ಚಕ್ರಾಸ್ ಆ್ಯಕ್ಟಿವೇಟ್ ಹೋತಾ ಹೇ. 7 ಚಕ್ರಾಲು ಆ್ಯಕ್ಟಿವೇಟ್ అవుతాయి ಈ ಎಕ್ಸಸೈಸ್ ವಲ್ಲ. ಮತ್ತು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಈ ಕಡೆ ತಿರ್ಕೊಳ್ಳಿ. ಕೈಗಳನ್ನು ನಿಧಾನವಾಗಿ ಮೇಲೆ ತಗೊಳ್ಳಿ. ಚಿನ್ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕ್ಕೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಕೆಳಗಡೆ ರಿಲ್ಯಾಕ್ಸಾಗಿ ಕೈ ಬಿಡಿ. ನೋಡಿ ಬೊಡ್ಡ ಹತ್ರ ಕೈಗಳನ್ನ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಭುಜಗಳನ್ನ ನೇರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. 7 ಚಕ್ರಾಸು ಸಹ ಆ್ಯಕ್ಟಿವೇಟ್ ಆಗುತ್ತೆ. ಹೃದಯದಿಂದ ಕೈಯನ್ನು ಕೆಳಗಡೆ ತಗೊಳ್ತಾ ಬನ್ನಿ. 7 చక్రಗಳ శుద్ధತೆಯನ್ನು గమనిಸಿ. 7 చక్రాలు శుద్ధంగా తయారవుతాయి ఈ ఎక్సర్సైజ్ వలన. ఇంకోసారి చేసి చూపిస్తారు చూడండి. ನಿಧಾನವಾಗಿ ಗಮನಿಸಿ. ಆ ಕಡೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ. ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ. ಚಿನ್ಮುದ್ರೆ. ಸ್ಮೂತ್ ಮೆಲ್ಲ చేయగల మనసు అట్టనే కానకుండా పొడుచు. గమని చూడవల్ల అదే ముఖ్యం. అదే మరి మీరు గమనిసోదే ముఖ్య. కృష్ణ కుమార్ మనోహర్. ಗಮನಿಸಿ చెప్తే చేసేరే అని ಮಾಡಬೇಡಿ, ನೋಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. సరే మీరు చేస్తాండి. రిలాక్స్. పొజిషన్కి బన్ని. ಈಗ ಎಲ್ಲರೂ ಮಾಡೋಣ. ఇప్పుడు అందరూ చేద్దాము. పొజిషన్లో నిల్చోండి. మళ్ళీ అమ్మ బాగా మళ్ళుతారు. నిదానವಾಗಿ తిరిగి ఎడగಡೆಗೆ మళ్ళండి అందరూ మళ్ళీ చెయ్యిని మడకాము. కైಗಳು మేలకెత్తి నిదానವಾಗಿ. அங்கே பாருங்க. ஈஸ்வரக்கு அட்ல காது இட்ல அங்கே இப்போ செஞ்ச பயிற்சியை மறுபடியும் ஒரு முறை செய்ய வச்சு நேரத்தில் சொல்கிறாங்க. சொல்கிறாங்க. இப்போ செஞ்ச பயிற்சியை திரும்ப ஒரு அவங்கள செய்ய சொல்கிறாங்க. செஞ்சுட்டு குரு உனக்கு பண்ணி முடிச்சிடுவோம். சாயந்தரம் பார்த்திங்கன்னா 15 நிமிஷத்தில் முடிச்சிடுவோம். திரும்ப முதல்லேருந்து வந்தெல்லாம் இதை நடத்திக்கலாம். சாயந்தரம் மற்ற பயிற்சி ಮೊದಲಿಂದ ಆರಂಭಿಸೋಣ. ಹೃದಯದಿಂದ ಕೈಗಳು ಕೆಳಗಡೆಗೆ ಬರಬೇಕು.
బొట్న వేలు కరెక్ట్గా పెట్టుకోండి. ఫుల్ సెట్ ఇరువైకి ನಿಧಾನವಾಗಿ ತಿರುಗಿ. திரும்ப பயிற்சி பண்ணி வைக்கிறாங்க. குரு வணக்கம் கூட சாயந்தரம் சொல்லலாமா? இந்த பயிற்சி திரும்ப ரிவைஸ் பண்ணிடுங்க. కైಗಳು నేరుವಾಗಿ, భుజాలు నేరుగా రావాలి. 2 చేతులు కలుపుకోండి. బొటన వేలు పైకి కనిపించాలి. ಹೆಬ್ಬೆರಳು ಮೈಲಿಗೆ ಕಾಣಿಸ್ಬೇಕು. ಹೆಬ್ಬೆರಳಿಂದ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಕೆಳಗಡೆಗೆ ಬನ್ನಿ. అడితిని పక్క మళ్ళీ అడితిని పక్క అదే మరి మళ్ళీ ಮತ್ತೆ రిలాక్స్ ఆಗಿ నిల్చోండి. చేతులు కట్టుకోవద్దండి, రిలాక్స్గా నిల్చోండి. నువ్వు తెలుసు చూడండి, మీరు చూసి ఇంకోసారి చేస్తారు, గమనించండి, నిదానంగా గమనించండి ದಯచేసి. ದಯವಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿ ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ. ನಮಗೋಸ್ಕರ ಅವ್ರು ಅಲ್ಲಿಂದ ಬಂದು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರಲ್ವ, ಎಲ್ಲ ಏಕಾಗ್ರತೆಯಿಂದ ಮಾಡೋಣ. అందరూ ఏకాగ్రతగా ఇంకోసారి చేయండి. ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ. ಮತ್ತೆ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಚಿನ್ಮುದ್ರೆ ಹಾಕೊಳ್ತಾ ಕೈಗಳು ನೇರವಾಗಿ ಚಾಚಿ ಮುಂದಕ್ಕಿಡಿ. ಮುಂದೆಯಿಂದ ಹಿಂದಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ. ನಿಧಾನವಾಗಿ ಭುಜಗಳ ಹತ್ರ ಹೋಗಬೇಕು. ಭುಜಗಳನ್ನ ಸ್ಟ್ರೈಟಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ. ಒಂದರೊಳಗಡೆ ಒಂದು ಕೈನ ಜೋಡಿಸ್ಕೊಳ್ಳಿ. ಹೆಬ್ಬೆರಳನ್ನ ಮೇಲಕ್ಕೆ ತಗೊಂಡು ಕೆಳಗಡೆಯಿಂದ ನಿಧಾನವಾಗಿ ಕೆಳಗೆ ತಗೊಳ್ಳಿ ಕೈಗಳನ್ನ. ಭುಜಗಳನ್ನ ನೇರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಈಗ ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಪೊಸಿಷನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಒಂದು ಸ್ಟೆಪ್ಪು ಮುಂದೆ ಹಾಕಿ ಕಾಲುಗಳನ್ನ. ఒక స్టెప్ ముందుకు రండి. అందరూ ముందే బన్నీ, ಹಿಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ. ಎಲ್ರಿಗೂ ಅರ್ಥ ಆಗಿದೆಯಾ ಅಕ್ಕ? ಓಂ ಶಾಂತಿ. ಇದು ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಹೊಸ ಸಾಧನೆ ಆಗಿದೆ. ಎಂದೂ ಸಹ ಇದನ್ನು ನೋಡಲಿಲ್ಲ, ಕೇಳಲೂ ಇಲ್ಲ ಅಲ್ಲ. ಆದರೆ ಕನಿಷ್ಠ 2 ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿಸೋದಕ್ಕೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಎಲ್ಲ ನೆನಪಿರೋದಿಲ್ಲವಲ್ಲ, ಬಾಬಾ ನೆನಪು ಬಿಟ್ಟು ಬೇರೆ ಇಂಥದ್ದೆಲ್ಲ ನಮಗೆಲ್ಲ ನೆನಪು ಬರುತ್ತೆ. ಅದರಿಂದಾಗಿ 2 ವಿಶೇಷವಾಗಿ ಇವತ್ತಿನ ದಿನ 2 ಎಕ್ಸಸೈಜನ್ನು ಚೆನ್ನಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡೋಣಂತೆ. ಅದು ನಾನು ಸ್ವಾಮೀಜಿಯವ್ರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. 2 ಎಕ್ಸಸೈಜನ್ನು ಈಗ ಇಷ್ಟು ಒಂದು 5-6 ಮಾಡಿದ್ದೀರಾ. ಅದರಲ್ಲಿ 2 ಎಕ್ಸಸೈಜನ್ನು ನೀವು ಯಾವುದನ್ನು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀರಿ ಅದನ್ನು ಮಾಡ್ತೀರಾ. ಯಾವುದು ಜ್ಞಾಪಕ ಇರುತ್ತೆ, ಯಾಕೆಂದರೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಮಾಡಬೇಕಲ್ಲ. ಅದರಿಂದಾಗಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸ್ವಲ್ಪ ಶ್ರಮ ಇರುತ್ತೆ. ಯಾವುದು ನೆನಪಿರುತ್ತೆ ನಿಮಗೆ ಅದನ್ನು ಅವರು ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನು ಈಗ 2 ಮತ್ತು ಸಾಯಂಕಾಲನೂ ಸಹ ಇರುತ್ತೆ. ಸಾಯಂಕಾಲ ಅಂತಂದರೆ ಸಾಯಂಕಾಲ 7:30 ಇಲ್ಲ ರಾತ್ರಿ ಇರುತ್ತೆ. ರಾತ್ರಿ ಏನು ಅಂತಂದರೆ 7:30ಇಂದ 8:30ವರೆಗೂ ಇರುತ್ತೆ. ಅದರಿಂದಾಗಿ ಆಗಲೂ ಸಹ ನಿಮಗೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿಸ್ತಾರೆ. ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಇದನ್ನು ಮಾಡಿದಾಗ ನಮಗೆ ಏನೇ ಶರೀರದಲ್ಲಿ ಕ್ಯಾನ್ಸರ್ ಇರ್ಬೋದು, ಅಥವಾ ಪ್ಯಾರಲೈಸ್ ಬರ್ತಕ್ಕಂತಹ ಸೂಚನೆಗಳಿರ್ಬೋದು, ಅಥವಾ ಆಸ್ತಮಾ ಬರ್ತಕ್ಕಂಥ ಸೂಚನೆಗಳೇ ಇರ್ಬೋದು, ನಮಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ಅಂಥದ್ದೆಲ್ಲ ಸಹ ಇದರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಇದು ಅದನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡುತ್ತೆ ಈ ಎಕ್ಸಸೈಸ್ಗಳೆಲ್ಲ ಸಹ. ಅದರಿಂದಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ಇದನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಗಮನ ಕೊಟ್ಟು ಕಲಿಬೇಕು. ಆದರೆ ಇದು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಏನಪ್ಪ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳೋದೇನು, ಕಣ್ಣು ತೆರೆಯೋದೇನು, ಅಥವಾ ಹಿಂಗೆ ಮಾಡೋದು ಅಂತ ಅನಿಸುತ್ತೆ. ಆದರೆ ನಮಗೆ ಸಹಜವಾಗಿ ಕೆಲವು ಎಕ್ಸಸೈಸ್ ಅಭ್ಯಾಸ ಆಗೋಗಿದೆ. ಆದರೆ ಈ ಎಕ್ಸಸೈಸ್ ಸ್ವಲ್ಪ
ನಾವು ಗಮನ ಕೊಟ್ಟು ನೋಡಿದಾಗ ಕೇಳಿದಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದನ್ನು ಅಪ್ಲೈ ಮಾಡ್ಬೋದು. ಸರಿ, ಎರಡು ಎಕ್ಸಸೈಜನ್ನು और है शाम को दिखाएंगे. ಇನ್ನು ಕೆಲವು ಎಕ್ಸಸೈಜ್ಗಳಿದೆ. 45 मिनट्स लगेगा और है 4 एक्सरसाइज है और है. अभी नहीं हो सकता है, अभी 2 करके बंद कर देगा. शाम को बेंच टाइम दिया 4:30 से 5:30 उस समय बताएंगे. 7:30 से 8:30. 7:30 मना वो तो पहले अभी चेंज हुआ है, थोड़ा टाइम चेंज हुआ है, इसलिए आपको शाम का टाइम आपको रात का टाइम बता देंगे. लेकिन आप सभी बहुत अब तो अमरजीवी है, अमरजीवी है, सत्युग में भी आने वाले हैं और अच्छी तरह से सेवा करने वाले बहन भाई है, तो इसलिए ये एक्सरसाइज बहुत शरीर के लिए इम्पोर्टेंट है और मन भी बहुत एकाग्र कर सकते इस योग से. अभी 2 एक्सरसाइज जो आप करेंगे वो हम उनको सुनाएंगे, या तो स्वामी जी बताएंगे 2 एक्सरसाइज कौन सा ज़्यादा से ज़्यादा करना है. కన్ను ఇప్పుడు మీరు ఏం చేశారంటే మెల్ల కన్ను మూసి ఒక 5 ಬಾರಿ ಮತ್ತು తీయండి. 5 ಬಾರಿ ಕೈ నిదానವಾಗಿ కళ్ళు ముచ్చి నిదానంగా కళ్ళు తెరిది 5 సಲ. నిదానంగా కళ్ళు మూసుకొని నిదానంగా కళ్ళు తెరవండి 5 సార్లు. చెయ్యండి సాధారణ. చేతులు రిలాక్స్గా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ 5 సార్లు కళ్ళు తెరవండి, కళ్ళు మూయండి. 5 ಸಲ ಕಣ್ಮುಚ್ಚಿ ಕಣ್ಣು ತೆಗಿರಿ, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ. ಕಣ್ಗಳಲ್ಲಿ ರಕ್ತದ ಪ್ರಸರಣೆ ಆಗೋದು ಗಮನಿಸ್ತಾ ಇರಿ. அடுத்து வச்சுக்கோயில்ல. அடுத்தது மெய் சுடர், மெய் உண்மை ఒళ్ళు சுடர் ప్రకాశం ఉండాలి, మనసు దాన్ని విட ప్రకాశం ఉండాలా, అడిగిదా మెయి చూడరు. ఇప్పుడు అతను చేసి చూడకుండా అని మీరు చేస్తారు. షుగర్ రిలాక్స్గా ఉండేందుకు కాలు నేరుగా పెట్టండి. కై మున్నాడు పోయిట్టు చేయి ముందుకు రావాలి, గమనించండి. నిదానంగా చేతిని ముందుకు చాపి ఎడం చేతిని నిదానంగా తెచ్చి ఎడం చేతిని కుడి చేతికి సమానంగా పెట్టి కుడి కాలు ముందు పెట్టి ఎడం కాలు వెనకాలకి ముందుకు పెట్టుకోండి. కనకాలపై చెయ్యి అక్కడ పెట్టారమ్మా. ఇప్పుడు చేసేదా స్వామీజీ? చెయ్యి అట్లా పెట్టుకోవాలి. ఎడం కాలు పైన కుడి చెయ్యి కుడి కాలు పైన పెట్టుకొని నేరుగా కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి. కుడి చేతిని నిదానంగా తొడాల నుండి తీసుకొని వస్తూ ಈ 2 ಎಕ್ಸಸೈಜ್ಗಳು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಅರ್ಥವಾಯ್ತಲ್ಲ? ಈ 2 ಎಕ್ಸಸೈಜ್ ಮಾತ್ರ ವಿಶೇಷವಾಗಿ ಸ್ವಲ್ಪ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ದಿವಸ ಮಾಡ್ಬೋದು ಇದನ್ನು. ಅದರಿಂದಾಗಿ 2 ಎಕ್ಸಸೈಜ್ ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. 2 एक्सरसाइज जो है वो अच्छी तरह से आप याद रखेंगे, वो करते रहेंगे तो उससे भी बहुत फ़ायदा होगा. वो कर रहा है ना, उस ऐसे ही करना. अभी देख वो వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లే చేయండి. ಅವ್ರು ಹೆಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಹಂಗೆ ಮಾಡಿ. మళ్ళీ కాలు మళ్ళించి పెట్టండా అక్కడ. బలగాలు ముందెడి, కుడి కాలు ముందు పెట్టండి, ఎడం కాలు వెనకాలకు పెట్టండి. ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ಸಹ. ಬಲಗೈ ನಿಧಾನವಾಗಿ ತಗೊಂಡು ಬನ್ನಿ ಮುಂದಕ್ಕೆ, ಕೆಳಗಡೆ ಊರಿಸಿ. ಪೂರ್ತಿ ಕೈ ಕೆಳಗಡೆ ಹೋಗಬೇಕು, ಅರ ಚೆಯ್ಯಿ ಕಿಂದಕ್ಕೆ వెళ్ళాలి. ಪೂರ್ತಿ ಕೈ ಮುಂದೆ ಬಿಡಿ, ಪೂರ್ತಿ ಕೈ ಎಷ್ಟು ಕೆಲವರು ಹಿಂಗೆ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹಿಂಗೆ ಬಿಡಬೇಕು. ಲೆಫ್ಟ್ ಸಾಮನೆ ಆನಾ, ಲೆಫ್ಟ್ ಕಾಲು ಮುಂದೆ ಬರಬೇಕು, ಲೆಫ್ಟ್ ಕಾಲು ಮುಂದಕ್ಕೆ రావాలి. కుడి చెయ్యి కాలు పైన పెట్టుకోండి, ఎడం చెయ్యి కాళ్ళ పైన పెట్టుకోండి. నేరుగా కూర్చోండి, ಸ್ಟ್ರೈಟಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಕಾಲು ಮೇಲೆ ಕಾಲು ಹಾಕೋಬೇಡಿ, ಕಾಲು ಮುಂದಕ್ಕೆ ಬಿಡಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ. ಕಾಲು ಮುಂದಕ್ಕೆ వదలండి రిలాక్స్గా. చెయ్యి బాగా పెట్టుకోండి, చెయ్యి బాగా పట్టుకోండి కాలు పైన. అక్కడ పెట్టుకో, చెయ్యి ఇక్కడ పట్టుకో. స్ట్రైట్గా కూత్ಕೊಳ್ಳಿ.
ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಲೆಫ್ಟ್ ಲೆಗ್ ಫ್ರಂಟ್. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాలు పైన, రైట్ హ్యాండ్ రైట్ ಕಾಲು ಪೈನ, ಎಡಗೈ ಎಡಕಾಲ ಮೇಲೆ, ಬಲಗೈ ಬಲಗಾಲ ಮೇಲೆ. ಕಾಲು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಳ್ಳಿ. కాలు పైన కాలు వేసుకోవద్దండి, రిలాక్స్గా కూర్చోండి. ఎడం చెయ్యి పైకి ఎత్తాలి, ఎడగై మేలెత్తి. ಎಲ್ಲರೂ ಸಹ ఎడగై మేలెత్తి, ఎడం చెయ్యి పైకెత్తి మళ్ళీ కుడి చెయ్యిని చేర్చండి. ನಮಸ್ಕಾರ ಪೊಸಿಷನ್ನಿಂದ ನೇರವಾಗಿ ಭುಜಗಳು ನೇರగా రావాలి, చేతులు నేరుగా రావాలి. ಕನ್ನಡಿ ಅಂತ ಕೈಗಳನ್ನ ಇಟ್ಕೊಳ್ಳಿ. మీ చేతుల్ని బాగా నేరుగా పెట్టుకోండి, అద్దంలాగా. మళ్ళీ కిందకి రావాలి చేతులు, ಕೈಗಳು ಕೆಳಗಡೆ ಭೂಮಿಗೆ ತಾಕಬೇಕು. ಭೂಮಿಗೆ ವಂಚಂಡಿ చేతులు, ಭೂಮಿಗೆ ತಾಕಾಲಿ చేతులు. ಕೈಗಳು ಭೂಮಿಗೆ ಸ್ಪರ್ಶ ಆಗಬೇಕು. ಎಡಗೈ ಮೇಲಕ್ಕೆ ತಗೊಳ್ಳಿ, ఎడం చెయ్యి పైకి తీసుకోండి, కుడి చెయ్యి పైకి తీసుకొని మళ్ళీ ఎడం చెయ్యి పైకి తీసుకోండి. ಬಲಗೈ ಫಸ್ಟ್ ತಗೊಳ್ಳಿ, ಆಮೇಲೆ ಎಡಗೈ ನಮಸ್ಕಾರ ಪೊಸಿಷನ್ಗೆ ಬನ್ನಿ. ಮನೋಹರ್ ಮೊದಲ ನಕಾರ ಮಕಾರ ಶಿಕಾರ ಬಕಾರ ಯಕಾರ नमः शिवाय बोल रहे हैं ना, उसको अभी बोल रहा हम लोग नमः शिवाय नाम के लिए. नमः शिवाय नाम आना नगारम, माँ आता है ना मगारम, सी आता है ना सिगारम. सारा चक्रास ओपन होता है इसके लिए. ನಕಾರಂ ಮಕಾರಂ वो बोलेगा फिर आप बोलना. ఫస్ట్ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ఆమెಲೆ ಹೇಳಿ. ఫస్ట్ వాళ్ళు చెప్తారు, మళ్ళీ మీరు చెప్పండి. నరనాడులన్నీ ఒక సమంగా వస్తాయి, 7 చక్రాసు శుద్ధి అవుతుంది. నమస్కార పొజిషన్లో ఉండండి. మగారం సిగారం వగారం యగారం నగారం మగారం సిగారం వగారం మెదుగా యగారం నగారం మగారం సిగారం యగారం ఓం వగారం போதும் மனவர் பூமி தொட்டு வணங்குறோம். నెలానంటి ముఖ్యమ్మ, నెలానంటి ముఖ్యం. మళ్ళీ చేతిని నిదానంగా ఎడం చేయి కింద పెట్టండి, కుడి చేయి కింద పెట్టండి. ಭುಜಾಲು ನೇರగా ఉండాలి, ಭುಜಗಳು ನೇರವಾಗಿರಬೇಕು. ಫಸ್ಟು ಎಡಗೈ ಮತ್ತೆ ತಿರುಗಿಸಿ, ಎಡಂ చేయి తిప్పండి, కుడి చేయి తిప్పండి. చేతిని నిదానంగా భుజాల పైన పెట్టుకోండి, ಕೈಗಳನ್ನು ಭುಜಗಳ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ.
ಫಸ್ಟು ಎಡಗೈ ಮತ್ತು ಬಲಗೈ ಭುಜಗಳನ್ನ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಭುಜಾಲ್ని పట్టుకోండి మంచిగా. మూడు తరం గమనించు. சொல்லு நான் తెలుగు சொல்லு. లోకపోయి వచ్చే అన్ని కన్ను మూసుకోండా. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చేయాలి ఇవన్నీ. ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಮಾಡಬೇಕು. 3 ಸಲ ಶ್ವಾಸವನ್ನು ಗಮನಿಸಿ. మూడే పాటు 3 సార్లు శ్వాసని గమనిస్తూ శ్వాస తీసుకుంటూ వదలండి. భుజాలు మంచిగా పట్టుకోండి. రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఆ చెయ్యి పక్క ఈ చెయ్యి ఆ పక్క అట్లా పెట్టుకోండి. భూమిని తొట్టుకుంటున్నాను. భూమిని అంటే మొక్కుకోవాలి. భూమిని మళ్ళీ లాస్ట్లో మొక్కోవాలి. ಕುಡಿ చెయ్యి ಭೂಮಿಗೆ ತಾಕಾಲಿ. ಬಲಗೈ ಫಸ್ಟು ಕೆಳಗಡೆಗೆ ಬರಬೇಕು. ಎಡಗೈ ಭೂಮಿ ಚೆನ್ನಾಗಿ ಸ್ಪರ್ಶ ಮಾಡಬೇಕು. ಪೂರ್ತಿ ಕೈ ಊರಿ చేతిని మంచిగా ఆంచండి భూమి కై. మళ్ళీ నమస్కార పొజిషన్ నిదానంగా. ప్రకృతికి దండం పెట్టుకోండి. ಪ್ರಕೃತಿಗೆ ಎಲ್ಲ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಶರೀರ ಪ್ರಕೃತಿ. ಮತ್ತೆ ಕೈಯನ್ನು ಎಡಗಡೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಬಲಗಡೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. మోకాళ్ళ పైన పెట్టుకోండి. మళ్ళీ చేతిని నిదానంగా మోకాళ్ళ పైన పెట్టుకోండి. చేతులు కుడి చెయ్యి ఫస్ట్ ఊరండి, మళ్ళీ ఎడం చెయ్యి ఊరండి. నిదానంగా లేవండి. నిదానంగా లేవండి. నడుము గమనించుకుంటూ లేవండి. ರಿಲ್ಯಾಕ್ಸ್ అవుతారు. ನಿಧಾನವಾಗಿ ಎದ್ದೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ ಸಹ. 2 மணிலேருந்து 5 மணி கை பார்த்துடலாமா? சாயந்தரம் 7 மணி தான் பயிற்சி. சாப்பிட்டு பின்னாலையா கை பார்க்குறது 2 மணிக்கு மேலே பார்க்கலாமா? ஆமாம், சாப்பிட்டு எல்லாம் முடிட்டு 3 மணிக்கு ஆரம்பிக்கலாம். ಎಕ್ಸರ್ಸೈಸ್ ಆದಮೇಲೆ ಎಲ್ಲ ಅವ್ರವ್ರ ಚೇರ್ ತೊಗೊಂಬಂದಲ್ಲ ಹಾಕ್ಬಿಡಿ.